మూకుముడి రాజీనామాలు కాదు, కనీసం ఒక్క రాజీనామా కాదు, కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇప్పుతామన్నారే, మీరు మెడలు ఉంచుతామన్నారే, మీరు పులి సింహము అన్నారే, ఏమైంది? పులి కాస్త పిల్లైపోయిందా? పులి కాస్త పిల్లైపోయిందా? ఏమైంది? విప్పండి మీ పంజా. మీ పంజాని కాస్త బీజేపీ కొట్టేసిందా? మిమ్మల్ని పిల్లిని చేసి వాళ్ళ పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నారా? ఎందుకు కొట్లాడలేదు ప్రత్యేక హోదా గురించి? ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు? 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు పోలవరం ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు రాజధాని ఇవ్వలేదు బీజేపీ పార్టీ, మనకు ఏ ఒక్క హామీ కూడా, ఆంధ్రుల హక్కు అయిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరకపోయినా, ఇటు పాలక పక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఒక్కసారైనా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కసారైనా మోడీ గారిని నిలదీశారా? మోడీ గారు వచ్చినప్పుడల్లా వంగి వంగి దండాలు పెట్టారు, ఢిల్లీ వరకు వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టారు, సాష్టాంగ పడతారు, ఢిల్లీ వరకు వెళ్ళి ఎన్ని పొత్తులు పెట్టుకుంటారు? అసలు వీళ్ళందరికీ పొత్తులు ఉన్నాయా లేదా మీ అందరికీ అర్థమవుతుందా లేదా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. అసలు మొత్తం అందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు కంటికి కనిపించినా కనిపించకపోయినా బీజేపీ పార్టీతో వీళ్ళకు పొత్తులు ఉన్నాయి అన్నమాట వాస్తవం. ఇది బహిరంగ సత్యం. ఎందుకంటే ప్రతి విషయంలో మోడీకి అండగా నిలబడ్డారు, ప్రతి బిల్లుకు మోడీకి సహాయం చేశారు. జగనన్న గారైతే మోడీ చెప్పిన ప్రాజెక్టు ఏ వ్యాపారవేత్తలకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయాడు, ఎక్కడ ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసుకుంటూ పోయారు, ఏ పదవి కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు, ఎంపీ అయినా టీటీడీ అయినా ఏదైనా. ఇలా మీరు బీజేపీ పార్టీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇటు ప్రతిపక్ష నాయకుడు అటు పాలకపక్షం జగనన్న గారైనా చంద్రబాబు గారైనా అసలు బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు? ఏం చేసిందని మీరు బానిసలుగా మారారు? మనకు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోడీ గారికి బానిసలుగా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. బీజేపీ పార్టీకి ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు లేదు, ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. అంటే మన రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి అసలు ఓట్లే వేయలేదు. ఒక బీజేపీ పార్టీకి చెందిన ఒక ఎంపీని గెలిపించలేదు, ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈ రోజు బీజేపీ పార్టీయే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎంత విడ్డూరం ఇది, ఎంత ఆశ్చర్యం ఇది! ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, రెండు బీజేపీ పార్టీయే కావాలనుకుంటున్నారు, రెండు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి, రెండు బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఎలా ఉంది? ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది. ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. ఇక బీజేపీ పార్టీ ఏమో ఒక చేతిలో చంద్రబాబు గారిని, ఒక చేతిలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని డిబేట్లు డాన్సులు ఆడుతున్నారు. ఇది కాదా జరుగుతున్నది మన రాష్ట్రంలో? ఆలోచన చేయండి. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం! అసలు 10 సంవత్సరాలు అయిపోయిందే, మనకు ఒక్క వాగ్దానం నెరవేరలేదు. 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. ఎవరైనా మాట్లాడుతున్నారా ప్రత్యేక హోదా గురించి? ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప, ఒక మేమే తప్ప ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాడు ఎవడైనా ఒక్క ఎంపీ ఉన్నాడా, ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? మరి ఎందుకు వేసినట్టు వీళ్ళకు ఓట్లు? వీళ్ళని నమ్మి కదా మనకు ప్రత్యేక హోదా తెస్తారు, పోలవరం తెస్తారు, రాజధాని కట్టారు, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, మా జీవితాలు బాగుపడతాయి అని కదా వీళ్ళకు ఓట్లేసింది. ఒక్క ఎంపీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా ఒక్కరైనా నిలబడ్డారా ప్రజల పక్షాన? ఒక్కరైనా ఎప్పుడైనా మాట్లాడారు? అసలు 10 ఏళ్ళు ఎవరు మాట్లాడకపోతే అసలు ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి అని అడిగే పరిస్థితికి వచ్చారంటే ఇక ఏమనాలి? ఆంధ్ర రాష్ట్రాన్ని మన కర్మ అనుకోవాలి తప్ప ఇలాంటి వాళ్ళ నాయకులు, వీళ్ళ నాయకులు మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. పక్క రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వస్తే ఒక రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వచ్చాయి, ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో ఏమొచ్చింది? గుండు సున్నా. ఏమొచ్చింది? ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? పట్టుమని 10 కొత్త పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చు. కానీ అది జరగలేదు. అసలు పరిశ్రమలు రాలేదు, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. కానీ మన కర్మ ఏమిటో చూడండి. జగనన్న గారు చెప్పిన మాట, ఎలక్షన్లకు ముందు చెప్పిన మాట, గవర్నమెంట్ పరంగా 2,30,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఏపీ
ఎమ్మెల్సీ ద్వారా వాటిని అన్నింటినీ